ఓకే, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేక శుభాలు అందరికి కూడా అందిస్తున్నాను. మరి ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగముగా అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 42వ వాక్యాన్ని మనము చదువుకుందాం. చాలు. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదిమ సంఘము అపోస్తుల ద్వారా వారు ఎలాగూ ప్రభుతో సహవాసం చేయాలో చాలా చక్కటి విషయాన్ని ఇక్కడ చెప్పబడటం మనం చదువుకున్నాం. అయితే వారు అనేకమైనటువంటి కష్టాల్లో, అనేకమైన బాధలలో వారి జీవితాలు ఉంచబడుతూ వచ్చాయి. అనేకమైన బాధలు, కష్టాలు వారి జీవితాల్లో ఉన్నప్పుడు వారు ఆదరించబడాలి అంటే, వారు ధైర్యపరచబడాలి అంటే, వారు దేవునితో వారు చక్కటి సహవాసాన్ని వారు కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా బైబిల్ మనకు తెలియజేస్తుంటుంది. కనుక మనము మరలా తిరిగి లోకములో ఎదురేటువంటి పరిస్థితులకి మనం భయపడి మరలా ఎక్కడ మనం బలహీనమైపోతామో, ఎక్కడ మనం దేవునికి దూరం అయిపోయి మన యొక్క జీవితాల్లో భ్రష్టులమైపోతామో అని చెప్పి ఆ యొక్క అపోస్తులు సంఘానికి ఏమని చెబుతున్నారంటే, మీరు రొట్టె విరుచుట యందును, సహవాసమునందును, ప్రార్థన యందును ఎప్పుడు కూడా ఎడతెగక మీరుంటే మీరు తప్పకుండా మీరు తొట్టిల్లిపోకుండా, అవిశ్వాసులు కాకుండా, మళ్ళీ మీరు లోకంలోనికి వెళ్ళిపోకుండా దేవుని బిడ్డలుగా మీరు చక్కగా విశ్వాసులుగా బ్రతకటానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంటున్నాడు. సరే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ప్రార్థించటకు గల కొన్ని కారణాలు, ప్రార్థించడానికి గల కొన్ని కారణాలను మనము బైబిల్ గ్రంథముల నుంచి మనం చూడవచ్చు. బైబిల్లో మనం చూసినట్లయితే, మొదటిగా మనం చూసినట్లయితే మనము ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించటానికి, లేక యేసు ప్రభువు చేసినటువంటి లేక చూపించినటువంటి మాదిరిని మనము కలిగి జీవించటానికి. ఒకటి, దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించటానికి, అలాగని దేవుడు మనకి ఏదైతే ఒక మాదిరిని మనకు చూపించాడో ఆ మాదిరిని మనము విడిచిపెట్టుకోకుండా దానిని కొనసాగించటానికి. ప్రభువు ఏం చేశారు అంటే, మన యొక్క జీవితాలలో మనము ఎలాగూ ఉండాలి అనేటువంటి దాన్ని దేవుడు మనకు నేర్పించడం జరుగుతుంది. బైబిల్లో నుంచి 2వ దినవృత్తాంత గ్రంథములో 7వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుదాం. 2వ దినవృత్తాంత గ్రంథము 7వ అధ్యాయము 14వ వాక్యం చదువుదాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి విడిచిన ఎడల ఆకాశము నుండి అది ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, దేవుని దగ్గరికి మనం ఎందుకు వచ్చి మనం ప్రార్థన చేస్తున్నాం, అసలు ఎలా చేయాలి ప్రార్థన అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేయాలి. అంటే దేవుడు గొప్పవాడు కనుక, దేవుడు సహాయం చేయవాడు కనుక ప్రార్థించే మనందరము కూడా దేవుని దగ్గర నుండి సహాయాన్ని
పొందుకునేవారు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇచ్చేవారి దగ్గర పొందుకునేటువంటి మనం ఎలా ఉండాలి? తగ్గింపు జీవితము కలిగి మనం ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఇక్కడ దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు వస్తుందో ఖచ్చితంగా దేవుడు మనకు సహాయాన్ని ఆయన అనుగ్రహిస్తారు అనే విషయాన్ని నేను మీ అందరికీ ప్రభు పక్షముగా నేను మీకు జ్ఞాపకములోనికి తీసుకొస్తున్నాను. ఇక్కడ ఒక తగ్గింపు జీవితమే కాదు, ఇంకేమన్నాడు అక్కడ? మన చెడు మార్గములను విడిచిపెట్టాలి. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే చెడు మార్గం ఏదైతే ఉందో అది కూడా మనం విడిచిపెట్టి దేవుని దగ్గర ప్రార్థనలు, అప్పుడు కదా దేవుడు మనల్ని ఏం చేస్తానన్నాడు? అప్పుడు మన పాపములన్నిటినీ క్షమించి అప్పుడు దేవుడు మనల్ని బాగు చేస్తాడు. అప్పుడు మన దేశాన్ని కానీ మన బిడ్డలు కానీ మన అవసరతలు కానీ అప్పుడు దేవుడు తీరుస్తాడు. అంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారముగా, దేవుని యొక్క చిత్త ప్రకారమా మీరు ఏది అడిగినను అది దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అంటే దేవుని చిత్తం ఒకటి ఉంది. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలో, మనం ఎట్లా పడితే అట్లా మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు సహాయమును చేయడు. మనం ప్రార్థన చేసేటప్పుడు మన యొక్క భోగముల కొరకు, మన ఇష్టతలను లేక మనకు అనేకమైన వాటిని సంపాదించుకోవటానికి మనం ప్రార్థన చేయకూడదు. నీకు ఏది అవసరమో అది దేవుడు తెలుసు కదా. ఆ అవసరతను ఎరిగిన దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే నీ అవసరతను దేవుని దగ్గర పెట్టండి. ఖచ్చితంగా దేవుడు మనకు సహాయాన్ని దేవుడు చేస్తారు అనే విషయాన్ని బైబిల్ మనం చాలా స్పష్టంగా మనకు బోధిస్తూ వస్తుంటుంది. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ విధానాన్ని అనుసరిస్తే దేవుడు ప్రార్థనలు విని దేవుడు మనలను బాగు చేస్తాడు. ఒకటి తగ్గింపు జీవితం కావాలి, రెండు మన యొక్క పాపములను విడిచిపెట్టాలి. మన ప్రార్థనలు ఈ రెండు ఉండాలి. ఇలా నువ్వు లేకుండా, ఇలా చేయకుండా మనం ఏదో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి అడిగేసినట్లుగా మనం అడిగితే అది గౌరవం కాదు, అది దేవుని దగ్గర మంచి పద్ధతి ఏమీ కాదు. జాగ్రత్తగా మనం ప్రభు దగ్గర మన ప్రార్థనలు మనం చేయాలి అనేది మనకు బైబిల్ చెబుతూ వస్తుంది. సరే, ఆదికాండములో మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 26వ వాక్యములో చాలా మంచి మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. షేతునకు కూడా కుమారుడు పుట్టెను, ఎనోషను పేరు పెట్టాను. చాలు. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏబేలుకు బదులుగా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక మంచి సంతానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆ సంతానాన్ని బట్టి దేవుడు ఏమిచ్చాడు అంటే ప్రార్థనా జీవితాన్ని ఆ కుటుంబానికి దేవుడిచ్చాడు, సమాజానికి దేవుడిచ్చాడు. నువ్వు నష్టాల్లో ఉన్నప్పుడు ఆ నష్టమును తీర్చే దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే మనం ఖచ్చితంగా ప్రార్థనలు మనం చేయగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే ఆ నష్టమును దేవుడు ఎరిగినవాడు కనుక బైబిల్ అంటుంది కదా, గాయం పెట్టువాడును నేనే. నీతిమంతుల యొక్క ప్రార్థనను దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. నీతిమంతుని యొక్క కుటుంబమునకు దేవుడు తప్పకుండా దేవుడు సహాయమును దయచేస్తాడు. నువ్వు ఏ కష్టములో ఉన్నా, ఏ బాధలో ఉన్నా దేవుడు నీ ప్రార్థన విని దేవునికి సహాయమును చేయాలి అని నువ్వు అనుకున్నట్లయితే నీ అవసరత, నీ కష్టం ఏదైతుందో అది దేవుని దగ్గర పెట్టండి. ఆదాము అవ్వలు అది పెట్టారు. తిరిగి దేవుడు ఒక మంచి ప్రార్థన జీవితాన్ని కలిగిన కుమారుని దేవుడు వారికి ఇవ్వటం జరుగుతుంది. కనుక మనం అడిగే విధానం బట్టి దేవుని యొక్క కృప నీ మీద వస్తుంది. మనం అడిగే దానిని బట్టి దేవుడు మీకు సహాయమును దయచేస్తాడు. మనం అడిగేటప్పుడు విధేయత, వినయము, భయము, భక్తి, తగ్గింపు జీవితము
పాపపు ఒప్పుకోలు ఇవన్నీ లేకోకుండా ఆ ప్రభువు ఇచ్చేయాలి, నాకు అది చేయాలి, ఇది చేయాలి అనుకోవటం అనేటువంటిది ఏమాత్రం కూడా కరెక్ట్ అనేది కాదు. ఇచ్చేవాడు ఎప్పుడు రెడీగానే ఉన్నాడు. పుచ్చుకున్నటువంటి వాడే ఆ దేవుని దగ్గర నిలబడేటువంటి తీరు, అడిగే తీరు, ఆ దేవునిని ఎలాగో మనము అర్థం చేసుకోవాలో అవన్నీ కూడా మనం ఎరిగి ఉండి మనం దేవుని దగ్గర ప్రార్థనలు మనం చేయాలి. ఇక హెబ్రీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 7వ వాక్యములో ఒక మాట ఉంది. యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఏం చేశాడంట? తను తప్పించేటువంటి దేవునికి ప్రార్థన చేశాడట కదా. ఇక్కడ ఎవరైతే నన్ను రక్షిస్తారో, ఎవరైతే ఈ మరణము నుండి నన్ను తప్పిస్తారో ఆ దేవునికి ఆయన చాలా భయముతో, భక్తితో ఆయన ప్రార్థనలు చేశాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన ఒక ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. ఆయన అంగీకరించి ఏం చేశాడు అంటే, ఆయనను ఆ మరణముల నుంచి, ఆ సమాధుల నుంచి, ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు ఆయనకి విడుదలను కలుగు చేస్తున్నాడు. కనుక నీవు నేను కూడా ఏ కష్టములో ఉన్నప్పటికీ కూడా దేవుడు విడిపిస్తాడు, దేవుడు నన్ను రక్షిస్తారు అనేటువంటి విషయాన్ని కానీ మనం తెలుసుకుని మనం గ్రహించి మనం ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయమును దయచేస్తారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఇక్కడ మనము మొదటిగా మనం చూసినటువంటి ఈ మాటలో మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనము దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా దేవుని యొక్క చిత్తములోనికి వచ్చి కానీ మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనకు ప్రతిఫలములు దేవుడు ఇస్తాడు అనేది వాక్యము ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే, విశ్వాసములో బలపడటానికి మనం ఏం చేయాలి అంటే మనం ప్రార్థన చేయాలి. విశ్వాసములో బలపడాలి. ఎందుకని అంటే అపవాది మనల్ని ఏం చేస్తాడు? అవిశ్వాసులుగా చేస్తాడు. మన విశ్వాసతల నుండి, పరిశుద్ధతల నుండి దేవుని యొక్క బిడ్డలుగా మన యొక్క జీవితాలు ఉండకుండా మనల్ని లోకములో అనేకమైనటువంటి ఆకర్షణీయులకు, లోకములో అనేకమైనటువంటి వాటికి మనల్ని ఏం చేస్తాడంటే మనలను ఆకర్షణీయులుగా చేసి మనల్ని ఏం చేస్తాడు? దేవుని బిడ్డగా బ్రతకనీయకుండా, దేవునితో సహవాసం చేయనీయకుండా, దేవునికి ఇష్టమైనటువంటి వారుగా మన యొక్క జీవితాలు ఉండనీయకుండా మనల్ని ఏం చేస్తాడంటే మనను తన మాట వినేటట్లుగా మనల్ని అవిశ్వాసులుగా చేసేస్తాడు. అందుకే మనం అవిశ్వాసులుగా మనం లేకుండా విశ్వాసులుగా మన యొక్క జీవితము బలంగా ఉన్నట్లుగా మనం ఏం చేయాలంటే అనునిత్యము కూడా నీకు అవకాశము దొరికినప్పుడల్లా మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర ప్రార్థనలే మనం చేయాలి. ఈ ప్రార్థన నిన్ను ఏం చేస్తుందంటే నిన్ను అవిశ్వాసములోకి వెళ్ళకుండా, అపనమ్మకస్తుడుగా నీ జీవితం ఉండకోకుండా దేవునిలో బలముగా, విశ్వాసిగా సాగిపోవటానికి ఈ సహవాసము నీకు సహాయమును చేస్తూ ఉంటుంది. ఎందుకని అంటే చాలామంది యొక్క జీవితాల్లో మనం చూసినట్లయితే వారు ఎందుకు అవిశ్వాసులు అవుతున్నారు అనేది మనం చూసినట్లయితే, వారి జీవితాలలో వారు అనుకున్నటువంటిది వారికి దొరకనప్పుడు వారు ఆటోమేటిక్గా వారు ఏమైపోతున్నారంటే దేవుని మీద ఉండవలసినటువంటి విశ్వాసాన్ని, దేవుని మీద నిలపవలసినటువంటి భక్తి భావాలను వారు కోల్పోతూ వారు ఏమైపోతున్నారు అంటే, నేను దేవుని దగ్గరికి వచ్చాను, నేను దేవునితో సహవాసం చేస్తున్నాను, దేవుడు నాకే సహాయము చేయలేదు కాబట్టి నేను ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళాలి అని మనం ఒక మనుషుని దగ్గర కానీ మనం ఏ విధంగా అలుగుతూ ఉంటామో, లేక ఒక మనుషుని దగ్గర మనం ఏ విధముగా వారు మనకి ఏ సహాయం చేయనప్పుడు వారిని మనము మాట్లాడటం కానీ, వారి ఇంటికి వెళ్ళటం కానీ, వాళ్ళతో సహవాసం చేయటం కానీ ఏ విధంగా మనం వారితో తెగతింపులు చేసుకుంటూ ఉంటామో, అదే స్వభావంతో మనం ఏం చేస్తున్నామంటే దేవుని దగ్గర కూడా అలాగే ఉంటున్నాం. అంటే శరీరానుసారమైన వారు శరీర విషయాలు మనసు పెడతాడు, ఆత్మానుసారమైన వాడు
ఆత్మ విషయంలో మనసు పెడతాడు. మన ఆత్మానుసారమైనటువంటి వారుగా మన జీవితం ఏమి చేయాలంటే, నా ప్రభువు నాకు ఏదైనా ఆయన చేస్తాడు, ఆయన ఏదైనా చేయగలడు అనేటువంటి ఒక విశ్వాసత మనలో ఉంటేనే అవిశ్వాసం లేకుండా మనం విశ్వాసులుగా కొనసాగలుగుతాం. అందుకు భక్తుడైనటువంటి పౌలు కూడా ఏం చేస్తాడు అంటే, తన యొక్క విశ్వాసమును అనేకమైనటువంటి శ్రమలు బాధలలో గుండా ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ఎక్కడ కూడా అవిశ్వాసుగా తన యొక్క జీవితము మారిపోకుండా ఉన్నట్లుగా ఆయన ఏం చేశాడంటే, తన విశ్వాసాన్ని అనేకమైన కష్టాల్లో బాధల్లో జాగ్రత్తగా కాపాడుకున్నాడు. దావీదు నిరీక్షణ ఉంచుము, నాలో తొందరపడుతున్నావు ఎందుకు నీవు. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనము చాలాసార్లు మన యొక్క జీవితాల్లో మనం ఏమైపోతున్నామంటే, కొన్నిసార్లు మనకు ప్రభు మీద మనకు ఉండవలసినటువంటి నిరీక్షణ, అయితే ప్రభు మీద మనకు ఉన్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో అది మన జీవితాల్లో లేకపోవటం, మనం ఏమైపోతున్నాం అంటే మనకు ఉండవలసినటువంటి విశ్వాసతను మనం బలంగా మనం కొనసాగించలేకపోతున్నాం. అందుకు వాక్యం మనకు చెప్పేటువంటిది ఏంటంటే, మనము అవిశ్వాసులుగా మన యొక్క జీవితం మారకోకుండా మనం ఎప్పుడు కూడా మన యొక్క జీవితం విశ్వాసులుగా ఉండాలి అంటే, మనం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి. మరి పౌలుకి ఎన్ని శ్రమలు వచ్చాయి, ఎన్నో దెబ్బలు అన్నాడు, కొంత జనుల చేత అన్నాడు, అలాగే వాడ ప్రయాణాలు అన్నాడు, అలాగనే ఆకలి దప్పికలు అన్నాడు, అలాగనే అనేక సార్లు దెబ్బలు తిన్నానన్నాడు. మరి ఎన్నోసార్లు ఆయన ఆ యొక్క జైలులో ఆయన కొట్టబడుతూ వచ్చాడు అన్యాయముగా. ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు తన జీవితంలో అనుభవిస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? దేవుడు ఉన్నాడా? ఉంటే నాకెందుకు ఈ సోదరులు, నన్ను ఎందుకు దేవుడు కాపాడట్లేదు? మరి దేవుడే కదా నన్ను సువార్త అందించమని పంపించింది. మరి సువార్త అందిస్తున్నటువంటి నాకు ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి? ఆ శత్రువుతో ఎందుకు మాట్లాడట్లేదు? ఆ శత్రువుతో దేవుడు మాట్లాడి నాకెందుకు దీని నుంచి నన్ను ఎందుకు తప్పించట్లేదు? వస్తుందిగా. అందుకంటున్నాడు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. క్రైస్తవ జీవితాల్లో మన యొక్క విశ్వాసాన్ని మనం ఏం చేయాలి అంటే, అనేకమైన శ్రమలు, అనేకమైన బాధలు మన జీవితాలు వస్తున్నప్పుడు, లోటుపాట్లు మనకు వస్తున్నప్పుడు, శత్రుత్వాలు మనకు వస్తున్నప్పుడు, అనేకమైనటువంటి పరిస్థితులలో కూడా మనం వెళుతున్నప్పుడు మన విశ్వాసం సన్నగిలిపోకుండా, మన భక్తి భావాలు సన్నగిలిపోకుండా, మనం దేవుని నుండి మనం ఎక్కడ కూడా తప్పిపోకుండా ఉన్నట్లుగా మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరత మన మీదే ఉంది. మన విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. మనకు దేవుడు ఎన్నో ఉపకారములు దేవుడు చేస్తాడని మనకు తెలుసు. దేవుడు అనేకమైనటువంటి శ్రమల నుండి దేవుడు మనం తప్పిస్తాడని మనకు తెలుసు. కానీ శ్రమలు కలుగగా మనం ఏమైపోతాం? కృంగిపోతాం, భయపడిపోతాం. దేవుడు బాగు చేస్తాడని చెప్పినప్పటికీ, ఆ విషయం మనకు తెలిసినప్పటికీ మన విశ్వాసం ఏమైపోతుంది అంటే బలహీనము అయిపోతుంటుంది. అందుకే భక్తుడు ఏం చేస్తున్నాడంటే, శ్రమలలోనే వెళుతూ తన విశ్వాసం బలహీనం కాకుండా చివరి వరకు కూడా తన విశ్వాసాన్ని ఏం చేసుకున్నాడు? కాపాడుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డగా ఉన్నాడు. దేవుడు తన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ బహుమానములను ఆయన సంపాదించుకోవటానికి అర్హత కలిగిన వాడుకున్నాడు. దేవుడు తన కొరకు ఏమైతే ఆ పరలోకాన్ని దేవుడు సిద్ధపరిచాడో అది పొందుకునేవాడుగా తన జీవితం ఉంచబడింది. కనుక విశ్వాసి యొక్క జీవితంలో అనేకమైన కష్టాలు, బాధలు వచ్చినప్పుడు నీకు దేవుడిచ్చినటువంటి ఆ బహుమానములను నీవు తొలగిపోకుండా, ఆ ఆశీర్వాదముల నుంచి నువ్వు పక్కకి వెళ్ళిపోకుండా నీవు ఉండాలి అంటే నువ్వేం చేయాలి? నీ విశ్వాసాన్ని ఎప్పటికప్పుడే చెక్కు చెదరకుండా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఒకవేళ మనం దేవుడు మీద ఆధారపడుకోకుండా, మన దేవునిలో మనం ఉండకోకుండా లోకస్తులాగా లోకములోనికి వెళ్ళిపోతే, సంపాదన కొరకు, స్నేహాల కొరకు, ఆశల కొరకు ఒకవేళ మనం వెళ్ళిపోయినట్లయితే మన జీవితాల్లో మనం ఏమైపోతున్నామంటే విశ్వాసతలో మనము ఓడిపోతున్నాం, బలహీనమైపోతున్నాం.
మనం బలము కలిగి మనం లేకుండా మనం బలహీనమైపోతున్నాం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే శ్రమలు వారి ముందు ఉంచబడినప్పటికీ కూడా ఆ శ్రమలలో ఆ శోధనలో కూడా వారు ఏమన్నారంటే, నా దేవుడు మమ్మలను రక్షించటానికి మా దేవుడు సమర్థుడు. నేను యథార్థముగా నేను ఉన్నట్లయితే, నా తప్పిదాన్ని నేను ఒప్పుకున్నట్లయితే, నా దేవుడు నన్ను ఎలాంటి శిక్షల నుంచి అయిన దేవుడు నన్ను తప్పిస్తాడు. అందుకే యథార్థతలోకి వచ్చేటువంటి యోన ఏం చేస్తాడు, నన్ను ఎత్తి శిక్షించండి, నన్ను ఎత్తి సముద్రంలో పడండి. కానీ నేను యథార్థంగా ఉన్నాను కదా, యథార్థవంతులకు దేవుడు దేవుడు మేలు చేశాడు. ఆయనకు ఒక రక్షణ దేవుడు ఏర్పాటు చేశాడు. నువ్వు ఎప్పుడైతే యథార్థతలోకి వస్తావో, సమస్యలైనప్పటికీ కూడా నీ యథార్థతను ఎదుటి పెట్టినప్పుడు, నీ యథార్థతను కలిగి ఉన్నప్పుడు విడిచిపెట్టుకోకుండా దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు. ఇప్పుడు యోబు అన్ని శ్రమలలో కూడా, అన్ని బాధల్లో కూడా ఆయన యథార్థతను విడిచిపెట్టాడా? ఆయన విశ్వాసాన్ని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. అందుకే దేవుడు యోబుని మెచ్చుకొని దేవుడు ఏం చేశాడు, ఆయనకి రినంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఆయనకి కలుగు చేశాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనకు మంచి చేయవాడే తప్ప కీడు చేయవాడు కాదు. కనుక నీకున్న శ్రమలు బాధలు ఎనతగినవి కాదు. అది కొద్ది కాలమే శ్రమలు ఉంటాయి, ఆ తరువాత దేవుడు నీకు ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తారు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇక మనం మూడవదిగా మనం చూసినట్లయితే, మనం ప్రార్థన చేయాలి అంటే, మనము విశ్వాసము బలపడటమే కాదు, దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా మనం నడుచుకోవటమే కాదు, ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే, సాతానుని జయించటానికి కూడా మన ప్రార్థనలు మనం చేయాలి. సాతాను ఒక భయంకరమైన శత్రువు, మనకి ఒక భయంకరమైనటువంటి శత్రువు అపవాది. ఆ అపవాది మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే, మన లోకము నుంచి మనం అపవాది యొక్క స్నేహాల నుండి, అపవాది యొక్క మార్గముల నుంచి మనం తిరిగి ఒక మంచి మార్గంలోనికి మనం వచ్చినప్పుడు అపవాది ఏం చేస్తాడు, నువ్వు మంచి మార్గములో ఎంతకాలం ఉంటావు చూస్తాను, నువ్వు ఎలా బ్రతుకుతావో చూస్తాను. మన మీద ఏం చేస్తాడు అపవాది, యుద్ధము ప్రకటిస్తాడు. యుద్ధం ప్రకటిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనం జాగ్రత్తగా మనం ఏం చేయాలో తెలుసండి, మనము కూడా ప్రార్థన అనేటువంటి దానితో అపవాదిని ఎదిరించటానికి, జయించటానికి మనం ఎప్పుడు ప్రార్థన పూర్వకముగా సిద్ధపడాల్సిందే. అపవాది ఎంత యుక్తిగా, ఎన్ని కుయుక్తిగా, ఎంత భయంకరమైనటువంటి ఒక నక్కలాగా అనేకమైనటువంటి చిత్తులు లేదా అనేకమైన ఎత్తుగళ్ళు వేసినప్పటికీ కూడా దానిలో నువ్వు చెక్కబడకుండా, నీ కుటుంబం చెక్కబడకుండా, నీ భక్తి పాడు కాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలో తెలుసండి, నువ్వు ప్రార్థనను మనం ఖచ్చితంగా మనం చేయాలి. లూకా సువార్తలో 22వ అధ్యాయము 31, 32 వచనాలు మనం చదువుదాం. ఇదిగో తప్పిపోకుండునట్లు నేను మీ కొరకు వేడుకుంటుని. హల్లెలూయా. అది నీవు చక్కగా ప్రభు వైపు త్రిప్పబడిన తరువాత ఇంకా నీ సహోదరులు కూడా నువ్వేం చేయొచ్చు, స్థిరపరచవచ్చు. అపవాది ఏం చేస్తున్నాడు, ఏం చేస్తాడంట, జల్లిస్తాడా లేదా, శోధిస్తాడా లేదా, ఇబ్బంది పెడతాడా లేదా, మనల్ని అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తాడా లేదా, చేస్తాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడట. అందుకే మీరు మీరు తప్పిపోకుండా, మీరు పడిపోకుండా, మీరు జారిపోకుండా ఇప్పుడు వరకు ఈ విధంగా ఉన్నారు. ప్రార్థనే. మీరు ఇలా ఉండటమే కాదు, మీరు ఇంకా అనేకులను ఏం చేస్తున్నారు, మీరు ప్రార్థన చేసి వారిని స్థిరపరుస్తున్నారు. చూసారా?
ముందు మనం బ్రతికితే కానీ ఇతరులను బ్రతికించగలం. ముందు ఒక మంచి మార్గంలో మనం వెళితే కానీ ఇతరులని మార్గంలోకి రండని మనం చెప్పగలం. ముందు మన యొక్క జీవితం విశ్వాసములో స్థిరముగా ఉంటే కానీ ఇతరులను అస్థిరులను స్థిరముగా వారిని మనం చక్కగా నడిపించగలం. మనమే అస్థిరులుగా ఉన్నప్పుడు, మనమే ప్రార్థనహీనులుగా ఉన్నప్పుడు, మనమే ప్రభువు మీద పరిపూర్ణమైనటువంటి నమ్మిక మనకు లేనప్పుడు మనము ఎవరిని ప్రభు దగ్గరికి నడిపించగలం, ఎవరిని ప్రభు దగ్గరికి నడిపించగలం. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సాతాను మనలను ఏదో ఒక విధంగా పట్టి జల్లించి ఏదో ఒక విధంగా మనల్ని ఏం చేయాలంట, తప్పలను ఏదో ఒకరిని తిరిగి ఆ యొక్క మనము ఒక ఆశీర్వాదకరమైనటువంటి ప్లేస్లోకి మనం వెళ్ళలేకుండా మనల్ని ఏం చేస్తాడు, అగ్నిలోనికి ఒక చెత్తలాగా మనల్ని అగ్నిలోకి తీసుకెళ్ళి కాల్చేస్తారు. దేవుడు ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేసి వాటి నుంచి తప్పిస్తున్నాడు. ఈరోజు నీవు నేను తప్పించబడాలి. అపవాది గర్జించు సింహములాగా ఎవరు మృగుదునని తిరుగుతున్నాడు. వారిలో మన పిల్లలు మన కుటుంబం ఉన్నారేమో, మన కుటుంబం ఉన్నదేమో, మనం ఉన్నావేమో, మన ప్రార్థన మన విశ్వాసం అందుకేనేమో సన్నగిలిపోతుందేమో. జాగ్రత్తగా మనం ఏం చేయాలి అంటే ప్రార్థనతో మనము ఏం చేయాలి, అపవాదిని మనం ఎదిరించాలి. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. అయితే కాగా స్వస్థ బుద్ధి గలవారై అది ఈ లోకములో మనకు ఎదురవుతున్న అనేకమైన పరిస్థితులన్నీ కూడా ఏమైపోతాయి అన్నాడు, అంతమైపోతాయి. మీరు ఏమీ వీటి విషయాలు భయపడవద్దు, ఇవన్నీ అంతమైపోతాయి. ఇవన్నీ ఏమైపోతాయి అన్నాడు, అంతమైపోతాయి. ఇంకేమంటున్నాడు, మెలకు కలిగి అది. ఇక్కడ మనం ప్రార్థన చేసుకుందాం. ఈ లోకములో నీ జీవితము ఏదైతే ఏ శ్రమలు ఏ బాధలు ఇతని మీదకి వస్తున్నాయో దేవుడు వాటిని అంతం చేసేస్తాడు. ఆ మెలకు కలిగి ఉండండి. ఈ శ్రమలు బాధలన్నీ కూడా ఎనతగినవి కాదు, ఇవేమీ చేయవు. ఈ మెలకువ మనకు ఉండాలి, ఈ స్పృహలో మనం ఉండాలి. అంతే తప్ప ఈ బాధలేంటి ఈ కష్టాలేంటని మనమే భయపడితే, మనమే వాటికి దాసోహం అయిపోతే వాటిని ఆ సాతాన్ని ఎవరు ఎదిరించుతారు? క్రీస్తు సైన్యం మనమే కదా. అపవాదితో యుద్ధం చేయాల్సింది ఎవరు? మనమే కదా. ఒక మంచి సైనికుడుగా, ఒక మంచి విశ్వాసిగా, ఒక మంచి ప్రార్థనాపరుడుగా దేవుడు అన్ని కార్యాలు చేస్తాడని నమ్మిక కలిగిన వారుగా మనమేగా ఉండాల్సింది. మరి మనమే ఓడిపోతే, మనమే దాసోహం అయిపోతే, మనమే యుద్ధం చేయకోకుండా మనం మౌనంగా ఉంటే కార్యాలు ఎలా జరుగుతాయి? అపవాది ఈజీగా ఏం చేస్తాడు, తన పని తాను చేసుకుని వెళ్ళిపోతాడు. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రతి ఒక్కరూ కూడా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మన లోకములో పాపములో మనం పడిపోకుండా, మనం ఈడ్చుకుని పోయేటువంటి అపవాది మనం ఈడ్చుకుపోయి మన బలహీనముగా చేయకుండా, నిన్ను అనేకమైనటువంటి శ్రమలు అనేటువంటి జల్లిలో వేసి నిన్ను జల్లిస్తున్నప్పుడు అలా నువ్వు దొరకకుండా నీవు సాతానుని ఎదిరించాలి. సాతాను యొక్క కబంధహస్తాల నుంచి నువ్వు తప్పించబడాలి అంటే ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయాల్సిందే. ఇలా ఎప్పుడైతే మనం ప్రార్థన చేయగలుగుతున్నామో ఖచ్చితంగా దేవుడు నీకు సహాయమును దేవుడు చేస్తాడు. మనకు మత్తయి సువార్తలో 3వ అధ్యాయం 10వ వచనం మనం చదివినట్లయితే యేసు ప్రభువు వారు కూడా ప్రార్థన ద్వారా సాతాను జయించినట్లు మనకు అనిపిస్తుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. సాతానా పొమ్ము మొక్కి చాలు. యేసుప్రభు వారు బాప్తిసం తీసుకుని 40 దినాలు ఉపవాసం ఉండి, అంతేనా, ఆయన ఏం చేశాడు? ఇప్పుడు అపవాది ఏం చేశాడంట, అరణ్యములోనికి తీసుకువెళ్ళాడంట. అరణ్యములో తీసుకువెళ్ళి ఏం చేశాడు అపవాది? యేసుప్రభు వారిని ఒక ఎత్తైన కొండ మీదకి ఎక్కించాడు, అక్కడ తీసుకువెళ్ళాడు.
తీసుకువెళ్ళి అపవాది ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఏమంటున్నాడు అక్కడ? ఏమంటున్నాడు? వాక్యములు ఏమని చెప్తున్నాడు అక్కడ? 3వ అధ్యాయం 10వ వచనంలో, 3వ అధ్యాయం 10వ వచనం అండి, మత్తయి సువార్త ఇప్పుడు చదివింది. సాతానా పొమ్ము, అంటే ఇప్పుడు ఇవన్నీ చూపించి నువ్వు నాకు మొక్కుతే ఇవన్నీ నీకు ఇస్తానంటే ఆ ప్రభువారు ఏమన్నాడు? సాతానా అన్నాడా లేదా? అంటే ప్రార్థన పరుడు మాత్రమే ఈ లోకములో ఏ ఆశలకు, ఏ కోరికలకు, ఏ ధనాపేక్షకు, ఏ అధికారానికి లొంగడు. ఎవరికి లొంగడు. ఒక దేవుని కలిగిన ప్రార్థన పరుడు మాత్రమే, దేవుని యొక్క అనుభవం కలిగిన వాడు మాత్రమే స్థిరముగా, బలంగా అతడు ఉంటాడు. అదే అక్కడ మనకు వాక్యం చెప్పేది. ప్రభువు దగ్గరికి సాతాడు వచ్చి అంటాడు, ఇవన్నీ చూపిస్తూ ఇదంతా నాదే కదా, నీవు నన్ను సేవిస్తే, నాకు మొక్కితే నేను ఇవన్నీ నీకు ఇచ్చేస్తానంటే, మరి ప్రభువారు లోక ఆశ కలిగిన వాడైతే, ఈ లోకములో అనేకమైన వాటిని నాకు కావాలనుకునేవాడైతే ఏం చేయాలానికి? మొక్కాలి. కానీ ఆయన మొక్కలేదు. ఈ లోకములో దేనికి ఆయన లొంగేవాడుగా లేడు. ఎందుకనంటే ప్రార్థన జీవితం కలిగిన వాడు దేనికి బలహీనుడు కాదు, దేనికి లొంగడు, దేనికి భయపడడు, దేనికి మొక్కడు, దేవుని కొరకు ధైర్యంగా బ్రతుకుతాడు. నేను దేవుని కొరకు ధైర్యంగా బ్రతికించేది ఏది అంటే ప్రార్థన జీవితం. అందుకే సంఘముతో దేవుని యొక్క సేవకులు చెప్పే మాట ఏంటంటే, మీరు దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా అయిన తర్వాత మీరు ఏం చేయకూడదు అంటే, సహవాసానికి దూరంగా ఉండకూడదు, రొట్టె విరుచుట ఎందును దూరంగా ఉండకూడదు, ప్రార్థన చేయటం మందు దూరంగా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా దేవుని బిడ్డలుగా దేవునితోనే ఉండాలి. ఎప్పుడు ఎడతెగకుండా ఉండాలి. అసలు మన దూరంగా ఉంటే మనం భ్రష్టం అయిపోతాం, మన జీవితం భ్రష్టం అయిపోతుంది. అందుకే నీ జీవితంలో ఇక దేవునికి దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు దగ్గరగా ఇంకా దినదినము దేవుని దగ్గర అవ్వాలి తప్ప, ఇంక దేవునిలో బలపడాలి తప్ప, నీవు దేవునికి దూరముగా అసలు మనం ఉండకూడదు. చాలామంది రక్షించబడతారు, ప్రార్థన చేయరు, ప్రార్థనకు రారు, అసలు దేవునితో సంబంధమే ఉండదు. ఎప్పుడో ఆ ప్రభు బలకో ఎప్పుడో వస్తారు. వాళ్ళ ఏం విశ్వాసం ఉంటుంది? వాళ్ళు ఏం బలపడతారు? వాళ్ళకి ఏం తెలుసు దేవుని గురించి? ఇప్పుడు వినుట వలన మరి వారు ఏం వింటున్నారు, ఏం ప్రార్థన చేస్తున్నారు, వారు ఏ విధంగా బలపడతారు, వారు ఏ విధముగా ఈ చెడు పని చేయకూడదు, ఎలా ఉండకూడదు, అలా ఉండాలని ఎవరు వారికి చెబుతారు? అంతే కదా. కనుక మన జీవితాల్లో మనం ఏం చేయకూడదంటే, మనం దేవుని బిడ్డలుగా మారిన తర్వాత మనం ఎక్కడ కూడా మనం దేవునికి దూరముగా మనం ఉండకూడదు. మనకి ఏ పరిస్థితి అయినా మనం దేవునితోనే మనం కలిసి మన జీవితాలు ఉండాలి. నీవు బలపడాలి, అనేకులను బలపరచాలి. నువ్వు చక్కగా దేవునితో మంచి సంబంధాన్ని నువ్వు కలిగి ఉండాలి, అనేకులు కూడా మంచి సంబంధాన్ని కలిగి ఉండేటట్లుగా వారిని మనం నడిపించాలి. ఇది మన బాధ్యత, ఇది మన మీద ఉన్నటువంటిది. ఇక 4వదిగా మనం చూసినట్లయితే, అసాధ్యమైన వాటిని దేవుడు ఏం చేస్తాడు? సుసాధ్యం చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు వాటిని సాధ్యం చేస్తాడు. అందుకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అసాధ్యమైన వాటిని కార్యాలు దేవుడు జరిగించేటట్లుగా మన ప్రార్థనలు మనం చేయాలి. వాక్యముల నుంచి మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వాక్యం చదువుదాం. అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ అసాధ్యమని వారితో చెప్పాను. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అది అసాధ్యముగా ఉంది. అనేక సంవత్సరములుగా ఎవరు కూడా బాగు చేయలేకపోయారు, ఎవరు కూడా ఆ సమస్య నుంచి వారిని విడిపించలేకపోయారు. మరి ఎలా అది విడుదల పొందింది అంటే, ప్రభు చెబుతున్నాడు, ఈ కార్యాలన్నీ ఇది కేవలము
ప్రార్థన చేసే వ్యక్తుల ద్వారా మాత్రమే ఈ కార్యాలు జరుగుతాయి. ప్రార్థన చేస్తేనే ఈ కార్యాలు జరుగుతాయి. ప్రార్థన లేకుండా ఈ కార్యాలు జరగవు. అందుకే అసాధ్యమైన వాటిని సాధ్యపరచాలి అంటే ఖచ్చితంగా మన ప్రార్థనలో నలగాల్సిందే, ప్రార్థనలు మనము గడపాల్సిందే, ప్రార్థనతో మనం ఏం చేయాలి, పెనుగులాడాల్సిందే, ప్రార్థనతో మనం ఏం చేయాలి, పెనుగులాడాల్సిందే. అప్పుడే దేవుడు నీ సమస్యలు, నీ బాధలు, అసాధ్యమైనవి నీ కుటుంబంలో దేవుడు ప్రతి కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. మరి అసలు మనం ఏమీ చేయకోకుండా మనకున్న బాధలు, మనకున్న కష్టాల కొరకు రేయింబగులు మనం ఎండనక వానకు కేవలం ఒక పని చేస్తేనే సరిపోతుందా? మన దేవుని దగ్గర మనం ప్రార్థన మనం చేయొద్దా? మనం చేయాలి. రేపు ఆదివారం ప్రార్థన అనగానే మనం ఏం చేయాలి? శనివారమే రేపు ఆదివారానికి మనం ఇక్కడే ప్రిపేర్ అయిపోవాలి. పెందలకాళ్ళు లేవాలనుకున్నప్పుడు ఈరోజు శనివారం మనం ఏమవ్వాలి? పెందలకాళ్ళు నిద్రపోవాలి. రేపు ఏం కావాలో, రేపు ఎలాంటి బట్టలు కట్టుకోవాలి, ఇవన్నీ ముందే ప్రిపేర్ చేసేసుకోవాలి. రేపు టయానికల్లా మనం ఏం చేయాలి? దేవుని మందిరానికి రావాలి. ఇవన్నీ చిత్తపాటు అంటారు దాన్ని. విశ్వాసగా నీవు చిత్తపడకపోతే ఇంకెవరిని చిత్తపరుస్తావు? కనుక మన జీవితాల్లో మనం దైవ సన్నిధిని చాలా చక్కగా మనము ప్రేమించగలిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తాడు. దేవుడు తప్పకుండా నీకు నాకు దేవుడు సహాయాన్ని దయచేస్తారు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇప్పుడు ఏలియా ఏం చేస్తాడు? 3.5 సంవత్సరాలు ఆ వర్షము కురిపించాలని ప్రార్థన చేస్తాడుగా. ప్రార్థన చేయగా దేవుడు ఏం చేస్తాడు? వర్షాన్ని ఇస్తాడు. అంటే ఒక అసాధ్యమైన కార్యము. ఈ వర్షాలు లేక ఎంతోమంది దప్పికతో ఉన్నారు. పంటలు లేవు, కరువులు వస్తున్నాయి, చాలా భయంకరమైన మరణాలు వస్తున్నాయి. ఈ వర్షాలు లేకపోవటం బట్టి దొంగతనాలు పెరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, రకరకాలైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అప్పుడు ఏలియా ఏం చేస్తాడో తెలుసండి? దేవుని దగ్గర అత్యాశక్తితో, విశ్వాసముతో గొప్ప ప్రార్థనలు ఆయన చేస్తాడు. ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకుని ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? గొప్ప వర్షాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అసాధ్యమైన దానిని 3.5 సంవత్సరాలు ఏమీ వర్షం అనేది లేనటువంటి ఆ పరిస్థితిలో తన ప్రార్థన ద్వారా ఏం చేశాడు? భూమి మీద మళ్ళీ వర్షం పడేటట్లు చేయగలిగాడు. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవి పోవాలి అంటే ఇవన్నీ ఎలా పోతాయి అన్నాడు? ప్రార్థన ద్వారానే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఇవన్నీ ప్రార్థన ద్వారానే. అందుకే ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? విశ్వాసిగా నువ్వు ప్రార్థన చేయాలన్నాడు. అందుకే చెప్పింది ప్రభు, ఊరికే చెప్పట్లా. శోధనలు, బాధలు వస్తాయి కాబట్టి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయండి. దేవునితో ఎడతెగక మీరు ప్రార్థనలు చేయండి. ప్రభువే ఆ సమస్యలన్నింటిలో దేవుడు నిన్ను బలపరుస్తూ, ఆ సమస్యలన్నింటిలో నిన్ను దాటిస్తూ, ఆ సమస్యల్లో దేవుడు నిన్ను ఆదుకుంటూ ప్రభువే నీకు సహాయాన్ని దయచేస్తాడు. అందుకే ప్రతి ఒక్క విశ్వాసి ఏం చేయాలంటే దేవుడు చెప్పిన ప్రతి మాట మనందరం కూడా వినవలసి ఉంది అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకు మనకు ఎక్కడ యాకోబు రాసిన పత్రికలు చెప్తాడు కదా, మీరు శోధనలోని ప్రవేశింపకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థనలు చేయండి. మనందరం కూడా ప్రార్థన చేయాలి. మన యేసు ప్రభువారు కూడా చెప్తాడు కదా, మీరు శోధనలోనికి వెళ్ళకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. మనకు యాకోబు పత్రికలు 5వ అధ్యాయము 17 వచ్చి చదువుదాం. స్వభావం కలిగిన మనుషుడే ఆసక్తితో ప్రార్థన చేయగా అది అంటే మన ప్రార్థన కూడా మనకు ఎలా ఉండాలి? ఆసక్తిగా ఉండాలి. ఆసక్తిగా ఉంటే ఏం చేస్తాం? పెద్దలు కడ టక్ లేచిపోతాం, పని చేసుకుంటాం కదా, దేవుని మందిరానికి వచ్చేస్తాం. అది ఆసక్తి మనకు కావాలి. ప్రతి ఒక్కరికి కూడా ఆసక్తి చాలా అవసరం ప్రార్థన జీవితం మీద. అలా ఉండి మనం ఎప్పుడైతే ప్రజలు మంచిగా ఉండాలి, ప్రజలు క్షేమంగా ఉండాలి,
ప్రజలకి వర్షం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు, మరలా నేను దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు నాకు సహాయమును చేస్తాడు. ఆ ఆసక్తి, ఆ విశ్వాసం ఉన్నప్పుడే మనం ఏం చేస్తామంటే సమస్యలలో ఉన్నటువంటి సమయంలో నిద్రపోకుండా, సమస్యలలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ సమస్య నుంచి బయటకు తీసుకొచ్చి దేవుని దగ్గరికి ఆసక్తితో వచ్చి మన ప్రార్థనలు మనం చేస్తాం. లేకపోతే ఏమంటాడు, అందరూ సమస్యల్లో బాధపడుతుంటే చక్కగా యోనా గారు హాయిగా నిద్రపోతుంటే ఏమన్నాడు, చాలా మంచోడు అయ్యా, నువ్వు చాలా ధైర్యవంతుడివి, అందరూ భయపడుతున్నారు, నువ్వు మాత్రమే ధైర్యంగా నిద్రపోతున్నావు అన్నాడా? ఇప్పుడు నిద్రపోయేవాడికి భయం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు బస్సు తగలబడుతుంది, హాయిగా నిద్రపోతున్నాడు, ఆయనకేం భయం ఉంటుంది? మెలకుగున్నవాడేమో ఎట్లా బయటికి వెళ్ళాలి, ఏం చేయాలి, అయ్యో చనిపోతాను, నాకు దారి లేదు అని చెప్పేసి భయపడతాడు. నిద్రపోయేవాడికి నిద్రలోనే అంతే. లోకములో పాపుల మత్తులో ఉన్నవాడికి పిల్లలని, కుటుంబాన్ని, సంసారం అని, అప్పులని భయం ఏముండదు. దాని నుంచి బయటకు వచ్చిన వాడికి భయం ఉంటుంది, బాధ్యత కలిగిన వాడికి భయం ఉంటుంది, మిగతా వాడికి భయం అనేది ఉండదు. అందుకే ఇక్కడ మనకు బైబిల్ మనకు చెప్పేటువంటి మాట ఏమిటంటే, అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయాలి అంటే ఖచ్చితంగా మనందరం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయటం బట్టే ఎన్నో సంవత్సరాలుగా బాధించబడుతున్నటువంటి ఆ బిడ్డ యొక్క ఆ బాధను, ఆ సాతాన్ని ఏం చేశాడు? ప్రార్థన ద్వారా దేవుడు తొలగించి వేశాడు. అలాగనే 3.5 సంవత్సరాలు వర్షం లేకుండా ఉన్నటువంటి పరిస్థితులలో వర్షం పడేటట్లుగా ఏం చేశాడు? ఏలియా ప్రార్థన చేశాడు. భూమి మీద గొప్ప ప్రచండమైన వర్షము దేవుడు ఆయనకి ప్రార్థన విని దేవుడు సహాయమును దయచేశాడు. ఇక 5వదిగా మనం చూసినట్లయితే, మన బిడ్డలు జ్ఞానము సంపాదించుకొనుటకు మన ప్రార్థనలు మనం చేయాలి. మన బిడ్డలు ఏం చేయాలి? జ్ఞానం సంపాదించుకోవాలి. మరి జ్ఞానము లేకపోతే ఏమవుతాం? మన భవిష్యత్తుని పాడు చేసుకుంటాం, మనం తల్లిదండ్రులని గౌరవించాం కదా. నా భవిష్యత్తుని గురించి నేను ఆలోచన చేయను, నా బ్రతుకు ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఏం చేయాలి, నేను ఎలా ఉంటే మంచిది, ఇక ఈ ఆలోచనలు ఏమీ ఉండవు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదుమా, ఇది ఎవరు భవిష్యత్తు గురించి ఏమీ తెలియక, నా కడుపే నాకు దేవుడు, ఈ దినము నా జీవితంలో నేను ఇలా ఉంటే చాలు, రేపు సంగతి రేపు చూసుకుందాం, ఇలాగ ఎవరైతే ఉంటూ ఉన్నారో వారిని బైబిల్ ఏముంటుందంటే వారు అజ్ఞానులు, వారు రేపటి గురించి వారు ఏమీ ఆలోచించారు, రేపటి గురించి వారి యొక్క జీవితాల్లో ఆలోచించారు. అందుకే మన బిడ్డల యొక్క జీవితాల్లో జ్ఞానము అవసరమై ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే వారు అజ్ఞానముల నుంచి బయటికి వచ్చేటట్లుగా దేవుని జ్ఞానము నీ పిల్లలకు దేవుడు ఇచ్చినట్లుగా మనం ఏం చేయాలి? మన ప్రార్థనలు మనం చేయాలి. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 5వ వచనములో మనం ఒక మాటను మనం, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని చాలు. జ్ఞానము కొదువుగా ఉంటే మనం ఏం చేయాలి? అడగట్లేదంటే మనకు ఉందనే అర్థం. జ్ఞానము కొదువుగా ఉంటే మనం ఏం చేయాలి? జ్ఞానం ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి. అప్పుడు ఆయన మాత్రమే నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఇప్పుడు జ్ఞానము లేనటువంటి స్త్రీ ఏం చేసిందన్నాడు? తన ఇంటిని పెరికి వేసుకుంది అని రాయబడింది. అదే జ్ఞానము కలిగినటువంటి స్త్రీ ఏం చేసింది? తన ఇంటిని కట్టుకుంది. అలాగనే జ్ఞానము కలిగినటువంటి బిడ్డలు ఎలా ఉంటారంటే తల్లిదండ్రులను సంతోషపెట్టేవారుగా ఉంటారు. అదే జ్ఞానము లేని బిడ్డలు ఎలా ఉంటారంటే తల్లిదండ్రులను చాలా దుఃఖపెట్టేవారుగా ఉంటారు. అందుకే మనకేం కావాలి? మన పిల్లలు మన సంతోషపెట్టాలి, మన పిల్లలు మన మాట వినాలి, మన పిల్లలు చక్కగా మన యొక్క కుటుంబంలో మన భోజన బల్ల చుట్టూ మన పిల్లలు ఒలివ మొక్కల వలె మన పిల్లలు ఉండాలంటే మన పిల్లలకి ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఆ జ్ఞానమే మన పిల్లలకి లేనప్పుడు ఏమవుతారో తెలుసండి, అటు తల్లిదండ్రులకును
అటు వారికి నష్టాన్ని కలిగించే పిల్లలుగా, అజ్ఞానులుగా వారి జీవితాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చేదై ఉండాలి అంటే మనకు అక్కడ యాకోబు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం 17వ వచనంలో ఏమని చెప్తాడంటే, ఎందుకంటే పైనుండి వచ్చే జ్ఞానము మంచిది కనుక పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడట్లేదు, తల్లిదండ్రులకు లోబడట్లేదు, పెద్దలకు లోబడట్లేదు, దేనికి లోబడట్లేదు. అంటే ఇది పైనుంచి వచ్చిన జ్ఞానము కాదు. అది పైనుంచి వచ్చే జ్ఞానం అయితే అది ఏం చేస్తుంది? సులభముగా లోబడుతుంది. అది కనికరముతోను మంచి ఫలములతోనూ అది నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను అలాంటిది ఏది ఉండదంట. ఆ పైనుంచి వచ్చే జ్ఞానము, ఆ జ్ఞానము మన పిల్లలకు ఉంటే మన పిల్లలు తిరుగుబాటు చేయరు, మన పిల్లలు విధేయత వినయము కలిగి మన పిల్లలు ఉంటారు. అందుకే మన పిల్లలకి ఏది కావాలంట? జ్ఞానము కావాలి. అది మనం అడగాలి. మా పిల్లలకి అయ్యా జ్ఞానమును దయచేయమని మనం ప్రభు దగ్గర అడిగినప్పుడు తప్పకుండా దేవుడే మనకు సహాయాన్ని చేస్తారు. ఇక మనం 6వదిగా చూస్తే అడిగినవి పొందుటకు మన ప్రార్థనలు చేయాలి. యోహాను సువార్తలో 14వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. దేనిని అడుగుదురో అది. అంటే మనము దేవుని దగ్గర మనం ఏమైతే అడుగుతున్నామో అది దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? నీకు సహాయమును చేస్తాడు. ఆ సహాయము నీకు రావటం బట్టి నువ్వు ఏం చేస్తావు? దేవుడిని మహిమపరుస్తావు. నేను ప్రార్థన చేశాడు, దేవుడు నా అప్పులు తీర్చాడు. నేను ప్రార్థన చేశాను, నా బిడ్డలు పాస్ అయ్యారు. నేను ప్రార్థన చేశాను, నాకు మంచి ఇల్లు ఇచ్చాడు. నేను ప్రార్థన చేశాడు, దేవుడు నాకు ఏ వ్యాధి వచ్చినా దేవుడు నన్ను బాగు చేశాడు. అంతే కదా. అంటే దేవుడు ఎప్పుడైతే నీ ప్రార్థనను విని దేవుడు నిన్ను బాగు చేస్తాడో నువ్వేం చేస్తావు? దేవునిని మహిమపరుస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు మనం ఏం చేయాలి అంటే అడిగినవి పొందుకొనటానికి మనం ఎప్పుడు దేవుని దగ్గర ప్రార్థనలు మనం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇక 7వదిగా మనం చూస్తే దేవుని చిత్త ప్రకారం చేయటకు మన ప్రార్థనలు మనం చేయాలి. ఏం చేయాలి? దేవుని యొక్క చిత్త ప్రకారం మనం చేయాలి. ఏది చేసినా మనం ఏం చేయాలి? లూకా సువార్త 6వ అధ్యాయం 9, 10 వచనాలు చదువుదాం. అప్పుడు యేసు ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్తున్నారండి, విశ్రాంతి దినమందు ఇట్లా ఉండకూడదు, అట్లా ఉండకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చెప్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభువు వారు ఏం చేస్తున్నాడు? తండ్రి యొక్క చిత్త ప్రకారం అక్కడ పనిని చేస్తున్నాడు. ఎదుటివాడు తప్పుగా ఉంది అది. అప్పుడు ప్రభువు అన్నాడు, విశ్రాంతి దినమున మేలు చేయటు ధర్మమా, కీడు చేయటు ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా? ఇక్కడ చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ప్రభువు ఒక మంచి చేస్తున్నప్పుడు ఆ విశ్రాంతి దినం రోజున మనం దానిని ఏం చేయాలంటే, ప్రభువా నా కుటుంబం పట్ల, లేకపోతే మా సంఘం పట్ల, లేకపోతే మా గ్రామం పట్ల మీరు ఇంత మంచి ప్రేమను నువ్వు కలిగి ఉన్నావయ్యా. అనేక సంవత్సరములుగా మేము ఏమీ ఆ బిడ్డను బాగు చేయలేకపోయాము, నువ్వైతే ఆ బిడ్డను బాగు చేసావు నాయనా అని మనం దేవుని కార్యాన్ని బట్టి దేవుని మనం స్తుతించాలి తప్ప ఆయనని మనం ఎక్కడ కూడా మనం ఆయనని తప్పు పట్టకూడదు. ఆయన్ని మనం ఏం చేయకూడదు? ఆయనని మనం బాధ పెట్టకూడదు. చాలాసార్లు మన జీవితాల్లో మనం ఏం చేస్తామంటే ప్రార్థన ఈరోజు చేయకూడదు, ఇట్లా చనిపోయారు, అలా చనిపోయారు, ఇలా మనం చేయకూడదు అని మనం ఏం చేస్తామంటే మనము
ఆ దుఃఖములో ఉన్నటువంటి వారిని చూస్తున్నావు, కానీ ఇక్కడ దేవుని యొక్క క్రమము, దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉందో దానిని మనం ఇక్కడ జరగనివ్వాలి. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభు వాక్యం ఏముందంటే, మృతులను వెంబడిస్తాడు, సజీవులే మీరు వచ్చి నన్ను వెంబడించండి. సజీవులంటే పాపముల నుండి బయటకు వచ్చిన వారు సజీవులు. ఇంకా లోకములు ఉన్నవారు ఉన్నారు కదా, వాళ్ళ పని మనం చేస్తారు. మనం ఏం చేయాలి? ఆ దుఃఖములు ఉన్నటువంటి వారికి ఆదరణ కొరకు, ఆ గాయములు ఉన్నటువంటి వారిని దేవుడే ఆ గాయాన్ని కట్టేటట్లు, వారికి దేవుడు ఏ విధముగా వారు ఏమైతే కోల్పోయారో దేవుడు వారికి సహాయమును దయచేస్తే మనం చేయాలి. ఇక్కడ మన పని మంది, ఎవరి పని వాళ్ళది. ఇప్పుడు వాళ్ళు వచ్చి మనం చేయొద్దంటే మనం ఏమంటాం? అయ్యా ఆగిపోదాంలే. ఇది కరెక్టేనా? ఇది మనం ఒక ఏదైతే ఒక దేవుని ధర్మశాస్త్రం లేకపోతే దేవుని వాక్యము మనకు బోధిస్తుందో ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా దాన్ని బ్రతికించాలి. ఆ ప్రకారం మనము నడవాలి. అందుకొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థనలు మనం చేయాలి. వారు తెలియదు, పాపం వారు తెలియక అంటున్నారు. వారు లోక మర్యాదలు, లోకములో వారు ఉన్నారు, వాళ్ళు అక్కడ దుఃఖులు ఉన్నారు. మనం ఏం చేయాలంటే వాళ్ళని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఏమి అగౌరవపరచొద్దు, మైకకులో వచ్చేద్దాం, మన వరకు ఇక్కడ పెట్టుకుందాం. కనుక వారికి నష్టం లేకోకుండా, ఇక్కడ దేవుని క్రమం కూడా ఆగిపోకుండా మన దేవుని పని మనం చేయాలి. ఇదే మనం నేర్చుకోవాలి. సమాజంలో మనం ఉన్నాం కనుక సమాజం ఒక శ్రేయస్సును మనం ఖచ్చితంగా మనం కోరుతూ, ఎవరికి మనం ఇబ్బందిని, ఎవరికి నష్టాన్ని మనం తేకుండా దేవుని చిత్తాన్ని ఇక్కడ మనము జరిగించాలి. అంతే, దేవుని చిత్తం జరగాల్సిందే. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని పరిస్థితులు ఉన్నా మనం ఏం చేయాలి? దేవుని చిత్తము జరిగించడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు మనందరం కూడా దేవుని చిత్తం జరగాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని చిత్తం మన పట్ల జరగాలంటే ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. ఒక సువార్తలో 22వ అధ్యాయంలో 42వ వచనంలో ఒక చక్కటి మాట యేసు ప్రభువు వారు చెబుతాడు. ఒక చక్కటి మాట, లోక సువార్త 22వ అధ్యాయము 42వ వచనంలో ఉన్న ఒక మంచి మాట మనం చదువుదాం. తండ్రి, నీ చిత్తమైతే నా ఇష్టము కాదు. అది ఇక్కడ మన ప్రార్థన ఏంటంటే దేవుని చిత్తము జరగాలి, అదే మనం చేయాలి. మనం ఏం చేస్తామంటే ప్రార్థనలో అసలు దేవుని చిత్తం ఏమైనదో మనం పట్టించుకోం. మనం ఏం చేస్తామంటే ఒక బంక జలగలాగా మనం ఏదైతే పట్టుకున్నామో, ఏదైతే అడుగుతున్నామో అది అడగటమే అంతే. అసలు అది మంచిదా కాదా, అది దేవుని యొక్క చిత్తమా కాదా మనకేమీ లేదు. ఇప్పుడు ఈయనకి శ్రమ ఉంది, నేను భరించలేనుకున్నాడు. యేసుప్రభువు వారు ఏమన్నాడు? ఇది తొలగించునైనా నీ చిత్తమైతే, లేని పక్షంలో ఆ కార్యాన్ని, అంతే కదా అన్నది, జరిగించేటప్పుడు నీ చిత్తంలో, నేను జరిగేటప్పుడు నీ చిత్తంలో ఉన్నప్పుడు నీ చేయి నన్ను విడిచిపెట్టవద్దు. నీ చిత్తాన్ని జరిగించేటప్పుడు, నేను శ్రమలలో వెళుతున్నప్పుడు, బాధల్లో వెళుతున్నప్పుడు మరి నువ్వు తోడుగుండాలిగా. నీ మాట చొప్పు నేను పనిచేసేటప్పుడు నువ్వు తోడుగుండాలిగా. అది అక్కడ కోరుకుంటున్నాడు. అక్కడ ఈరోజు మన జీవితాలు ఎన్నో శ్రమలు ఉండొచ్చు, ఎన్నో బాధలు ఉండొచ్చు, కానీ దేవుని బిడ్డలుగా మనం వెళుతున్నప్పుడు మన జీవితాల్లో ఈ కష్టాలు, బాధల్లో, ప్రభువా నీవు నన్ను విడిచిపెట్టొద్దయ్యా, ఇన్ని కష్టాలు, బాధలు ఉన్నా నేను లోకం వైపు చూడలేదు, లోకములో దేని వైపు నేను చూడలేదయ్యా, నేను మంచిగా బ్రతుకుతున్నాను. కనుక నా భక్తిని, నా నీతిని, నా యథార్థతను చూసి నీవే నా బిడ్డలను, నా కుటుంబాన్ని మార్చునైనా, నాకు నీవి సహాయమును దయచేయను. నాకు ఏది అవసరం అన్నావు కదా, నేను వెండి బంగారాలు అడగట్లేదా, నా కుటుంబానికి శాంతి కావాలి, నా బిడ్డలకు జ్ఞానం కావాలి, నా కుటుంబాన్ని నైనా అన్ని విధాలనైనా నువ్వు కాపాడాలి అని మనం ఏం చేయాలంటే మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయాన్ని దేవుడు చేస్తాడు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎందుకని అంటే ఈ ప్రార్థన చేయాలి అనేది దేవుడు నీకు నాకే ఇచ్చాడు బాధ్యత. చాలామందికి ఈ ప్రార్థన అంటే విశ్వాసం లేదుగా. చాలామంది ప్రార్థన అంటే ఎగతాళి చేస్తారు కదా. ప్రార్థన అంటే నీకొక్కరికే నమ్మకం ఉంది కదా, ప్రార్థన అంటే నీకొక్కరికే అది కార్యాలు చేస్తుందని నీకు విశ్వాసం ఉంది కదా. మరి మనమే ఈ ప్రార్థనను నిర్లక్ష్యం చేయొద్దు.
ఈ ప్రార్థన మనం ఎడతెగకుండా మనం చేయాలి. మనం ఏం చేద్దాం? మనమే అనేకులను ప్రార్థన పరులుగా మార్చుదాం. అనేక కుటుంబాల్లో ఉన్నటువంటి అనేక సమస్యలను తప్పించడానికి మనం కడుపు కట్టుకొని ఆ కుటుంబానికి వెళ్ళి ఆ బిడ్డలకి చక్కగా మనం వెండి బంగారాలు ఇవ్వలేము, కానీ ఆ బిడ్డల కొరకు కడుపు కట్టుకొని విశ్వాసముతో వారి క్షేమము కొరకు క్షేమదాత అనే దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేద్దాం. ఎవరైతే విశ్వాసంతో ఉన్నారో, ఎవరైతే నమ్మికతో ఉన్నారో, అయ్యా మీరు వచ్చి మా కుటుంబాలు ఈ సమస్యలు ఉన్నాయి, మా బిడ్డలు ఈ సమస్యలో ఉన్నారు, ఇదిగో మేము ఈ సమస్యలు ఉన్నామయ్యా, మీరు వచ్చి ప్రార్థన చేస్తే మాకు మంచి కలుగుతుంది, ఆ విశ్వాసం మాకున్నదయ్యా, మీరు వచ్చి మాకు వచ్చి ప్రార్థన చేయండి అంటే మనం ఏమీ నిర్లక్ష్యం చేయొద్దు. అవసరమైతే ఆ రోజు నీ పని మానుకునైనా ఆ కుటుంబ క్షేమం కొరకు ఒక్కరోజు మనం కడుపు కాల్చుకోవటం, దేవుని పని చేయటానికి ఒక్కరోజు పని మానుకోవటం నష్టమే కాదు, నష్టం కాదు. ఎందుకంటే నువ్వు దేవుని మాట వింటున్నావు కనుక దేవుడు కూడా నీకు ఏమీ నష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా దేవుడిని చూసుకుంటాడు, ప్రభువే చూసుకుంటాడు. నువ్వు ప్రభు బిడ్డగా నువ్వు నమ్మకంగా వెళుతున్నప్పుడు, ఆయన బిడ్డగా ఆయన చిత్తానుసారంగా నువ్వు నడుస్తున్నప్పుడు ఆయన నీకు ఏ కష్టం వచ్చినా ఆయన ఎలా మౌనంగా ఉంటాడు? ఆయన మాట వినే పిల్లలను దేవుడు విడిచిపెడతాడా? ఆయన మాట వినేటువంటి బిడ్డలకు ఏ కన్నీరు ఏ బాధలు వచ్చినా ఆయన ఆ బిడ్డలను విడిచిపెట్టేవాడా? కాదు కాదు కాదు, విడిచిపెట్టడు. తల్లి విడిచిన తండ్రి విడిచిన నేను విడిచిపెట్టను అన్నాడు. ఒకవేళ కన్యక తన వడ్డాణమునైనా మర్చిపోవచ్చు, తల్లి తన బిడ్డలనైనా మర్చిపోవచ్చు, కానీ నేను నిన్ను మర్చిపోను అంటున్నాడు. దేవుని కొరకు నమ్మకమైన వారిని, యథార్థత కలిగిన వారిని, దేవుని ప్రేమించే వారిని దేవుడు ఎలా మర్చిపోతాడు? ప్రార్థన పరులు ఎలా మర్చిపోతాడు? నీ కన్నీరు దేవుడు తొడవకుండా ఎలా దేవుడు నిన్ను ఆ కన్నీటిలో ఉంచుతాడు? ఆ సమస్యలోనే దేవుడు ఎందుకు నిన్ను ఉంచుతాడు? ఆ ఇబ్బందుల కొలుములోని దేవుడు నిన్ను ఎందుకు ఉంచుతాడు? షడ్రక్ మెషక్ అబేద్నెగోలను దేవుడు అగ్నిగుండము నుంచి దేవుడు తీసుకురాలేదా? ఇశ్రాయేలును ఆ భయంకరమైనటువంటి ఫరో సైన్యము నుండి, ఆ భయంకరమైనటువంటి సముద్రం, ఎర్ర సముద్రం నుండి దేవుడు తప్పించలేదా? దేవుడు తప్పిస్తాడు. తన బిడ్డలను ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడు. తన బిడ్డలను తను ఎన్నడూ కూడా నిర్లక్ష్యముగా తన బిడ్డల పట్ల ప్రభు నిర్లక్ష్య వైఖరిని చూపించేవాడు కాదు. నిర్లక్ష్య వైఖరిని చూపించేవాడు కాదు ఆయన. నీ పాదములకు రాయి తగలకుండా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఒక మంచి తండ్రిని మనం కలిగి ఉన్నాం. ఆయన చెప్పిన మాట విందాం. ఈ లోకములో శ్రమలు ఉన్నాయి, నా దేవుడు ఉన్నాడు, నన్ను విడిపిస్తాడు. నా దేవుడు ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు. ఆ జ్ఞానాన్ని మనం కలిగి ఉందాం. అజ్ఞానిగా మారొద్దు, అవిశ్వాసిగా మారొద్దు. నిన్ను బట్టి దేవుని నామం దూషణ పాలు కాకూడదు. ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు ఉన్నా నీ విశ్వాసాన్ని వదులుకోవద్దు, విడిచిపెట్టొద్దు. బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ప్రార్థన చేస్తున్నాం, దేవుడు కార్యాలు జరిగిస్తాడు. మనం ప్రార్థన చేస్తున్నాం, మన ప్రార్థనలు ఆలకించేవాడు ఆయన నీకు సహాయమును అందించేవాడు. ఈరోజు ప్రభు, నా పిల్లలు ఎన్నో సమస్యలతో నలిగిపోతూ ఎటు త్రోసని పరిస్థితుల్లో అయ్యా నిన్ను ఆశ్రయించారు ప్రభా. నా పిల్లలందరికీ బిడ్డలు చూసి ఏడుస్తున్నారు, భర్తలు చూసి ఏడుస్తున్నారు, కుటుంబ పరిస్థితులు చూసి ఏడుస్తున్నారు. ఇంత వయసు వచ్చినా ఇంకా ఇల్లు లేదు, వాకిలు లేదు, ఇంకా నా పిల్లలకు నేను ఏమి ఇవ్వలేకపోతాను, ఏడుస్తున్నారయ్యా. నీవి తప్ప మాకెవరున్నారయ్యా? మా ప్రార్థన వినేవారు, మా ప్రార్థనకు సహాయం చేసేవారు మాకెవరున్నారు? ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించినని దేవుడు సెలవిస్తున్నాడు ప్రభు. సంఘ క్షేమం కొరకు, బిడ్డల క్షేమం కొరకునైనా
ప్రార్థించటానికి ఒక సేవకునుగా, ఒక కుటుంబంగా ప్రభా మీరు మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. నిత్యము వారి క్షేమం కొరకు, వారి బిడ్డల క్షేమం కొరకు, వారి భర్తల క్షేమం కొరకు, నా బిడ్డల కన్నీరు కారకుండా వారి కుటుంబాల్లోనైనా ఆనందము సంతోషము కొరకునైనా మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన తప్పకుండా ఫలిస్తుంది. మా ప్రార్థన తప్పకుండా ఆ కన్నిటించి నా పిల్లల్ని విడిపిస్తుంది. మా ప్రార్థన తప్పకుండా నా బిడ్డను బ్రతికిస్తుంది. వారి నోట నవ్వు దేవుడు ఉంచబోతున్నాడు. వారి హృదయాలు దేవుడు గొప్ప ఆనందాన్ని, వెలుగును దేవుడు ఉంచబోతున్నాడు. మేము నమ్మిన దేవుడు మా చీకటిని వెలుగుగా మార్చేవాడై ఉన్నాడు. మేము అడుగు వాటికంటేనూ, ఊహించు వాటికంటేనూ అత్యధికముగా ఇవ్వగలిగిన శక్తి కలిగిన దేవుడు. అంత మంచి దేవుని మేము కలిగి ఉన్నామయ్యా. మేము ఎప్పుడునైనా మమ్మల్ని ఓడిపోనిచ్చేవాడు కాదు. మమ్మల్ని ఇప్పుడు ఒంటరి వాడికి విడిచిపెట్టేవాడు కాదు. మా ఎదుటి ఎంత బలమైనటువంటి సమస్య ఉన్నా దేవుడు దానిని జయించటానికి, దాన్ని దాటిపోవటానికి దేవుడు ఎప్పుడు ప్రోత్సాహాన్నిస్తూనే ఉన్నాడు. దావీదును బలపరిచాడు, ఆనాడు మోషేను బలపరిచాడు, ఇశ్రాయేలు సైన్యాన్ని బలపరిచాడు. ఈ రోజునైనా ఈ దీన సంఘమును మమ్మల్ని కూడా ప్రభా మీరు బలపరుస్తున్నారు. ఇంకా మీరు మమ్మల్ని బలపరిచే కొలదినైనా మేము ఇంకా బలము కలిగి, శక్తి కలిగి, దేవుని కొరకు బలమైన కార్యాన్ని చేయగలిగే మంచి బిడ్డలుగా ప్రభా మా జీవితాలు ఉండటానికి మీరే సహాయములను దయచేయండి. మరలా మమ్మల్ని రేపటికినైనా సిద్ధం చేయండి. బిడ్డలు తిరిగి వారి గృహాలకు వెళ్తున్నారు. క్షేమం తీసుకువెళ్ళి ప్రభా ఈ భయంకరమైన వ్యస్త దినాలన్నీ కాపాడేవు ప్రభు. మళ్ళా ఈ వర్షాకాలంలో ఎలాంటి తెగులు, ఎలాంటి వ్యాధులు, ఎలాంటి బాధలు, పరిస్థితులు నా పిల్లల మీదకు రాకుండా చేయండి. పిల్లలు చక్కగా స్కూల్కి వెళుతున్నారయ్యా. పిల్లలందరూ చదువు మీద చక్కగా దృష్టి పెట్టి, చదువు మీదనైనా వారు చక్కని ఆసక్తి కలిగి ఈ విద్యా సంవత్సరం అంతా ప్రభా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి మార్కులు నా పిల్లలు సంపాదించుకోవడానికి, జ్ఞానము కలిగి చక్కగా అభివృద్ధిలోకి వెళ్ళట సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరమరక్షకున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవ కృప, పరిశుద్ధాత్ముని నిత్య కాపుదల భద్రత సదా తోడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్.